జాగృతి నవంబర్ 24 దీపావళి సంచికలోని ఈ పంచారామాల్లో రెండవదైనటువంటి కుమారరామాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో త్రిపుర సుందరీదేవి సైత సోమేశ్వరుడు ఉన్నాడు. ఈ స్వామిని కుమారస్వామి ప్రతిష్ఠించాడు. ఈ శ్రీదేవి భూదేవి సమేత జనార్దనుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. ఈ ఆలయాన్ని కూడా తూర్పు చాళుక్య రాజులే నిర్మించారు. ఇందులో శుద్ధరాయితో తయారైన లింగం కింది అంతస్తు నుంచి 2వ అంతస్తు వరకు ఉంటుంది. తరువాత ఈ ఆలయంలో కాలభైరవుడు, చంద్రమౌళీశ్వరుడు, ఉమాసమేత మృత్యుంజయ లింగ నవగ్రహాల గుడులు ఉన్నాయన్నమాట. ఇది కుమారరామాన్ని గురించి. ఇక క్షీరారామాన్ని గురించి కూడా తెలుసుకుందాం. క్షీరారామం ఇది ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో ఉంది. దీన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనుడు. తెల్లటి ఈ లింగం 2.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ 9 అంతస్తుల గాలిగోపురం నిర్మించారు. పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుని కోసం శివుడు తన త్రిశూలం నేలపై గుచ్చాడు. అక్కడ నుండి పాలధారలు పొంగి పొర్లాయని, ఆ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి అని పేరు వచ్చిందని ప్రతీది. అదే పాలకొలను ఉపమన్యపురంగా ప్రసిద్ధి చెంది నేడు పాలకొల్లుగా రూపాంతరం చెందింది. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలె మెరుస్తూ ఉంటుంది. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించాడు. ఇది కూడా చాళుక్యరాజుల చేతే నిర్మితమైంది. ఈ దేవాలయ స్తంభం మీద ఉన్న 13వ శతాబ్దపు శాసనం ప్రకారం ఈ గుడి శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశీ సోలాచార్య. ఈ గుడి గోపురం 125 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి కొద్ది దూరంలో ఓ చెరువు ఉంది. ఆ సమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టి పోస్తూ దానిపై రాకపోకలు సాగిస్తూ 2వ అంతస్తు నిర్మాణం చేశారట. ఆ విధంగా మట్టి తీయగా ఆ చెరువు ఏర్పడ్డది. వెలనాటి చోళరాజు భార్య శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి అఖండ దీపానికి దానం ఇచ్చినట్టు ఆలయ గోపురాన్ని క్రీస్తు శకం 1415లో అల్లాడిరెడ్డి భూపాలుడు నిర్మించినట్లు శిలాశాసనాల్లో పేర్కొన్నారు. క్రీస్తు శకం 1777లో బత్సు అమ్మయ్య 300 సంవత్సరాల క్రితం ప్రారంభించిన గోపురాన్ని పూర్తి చేయించాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని గురువైన సాందింపుడు దీనిని దర్శించినట్లు చెబుతున్నారు. ఇది క్షీరారామాన్ని గురించి. స్వస్తి.